అందుచేతను మృతుల్లో నుండి ఆయనను లేపి. ఎవరు లేపారండి? యేసయ్య లేచాడా, లేపబడ్డాడా? లేపబడ్డాడు. ఎవరు లేపారు? తండ్రి లేపాడు. దేవుడే నిన్ను హెచ్చిస్తున్నాడా? దేవుడు హెచ్చిస్తాడు, నమ్ము. దేవుని కొరకు ఎదురు చూడు. అప్పటి వరకు హక్కులు ఉపయోగించదు. దీనత్వం కలిగి ఉండు, ప్రేమించు, క్షమించు, దయ కలిగి ఉండు. దేవుడు దీనులకు తప్పక కృపనిస్తాడు. అయితే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. అహంకారంగా ఉండొద్దు, అహంకారంగా మాట్లాడద్దు. నీ బాధ దేవునికి తెలుసు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. లేయాను చూచాడు, అన్నాను చూచాడు, దావీదును చూచాడు, ఎస్తేరును చూచాడు. వారి దీనత్వాన్ని చూచాడు. వారి హక్కులు ఉపయోగించిన వారికి హక్కు ఉంది. భర్తతో కొట్లాడచ్చు, ప్రార్థించాడు. దేవుడు ఆమె బిడ్డలను దీవించాడు, ఆమె బిడ్డలను హెచ్చించాడు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, అయ్యా నేను తగ్గించుకోవటం వల్ల నాకు శ్రమ ఉంది కదా. అవును, నీకు శ్రమ ఉంది, నాకు తెలుసు. కానీ నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడు నేను హెచ్చిస్తాడు, నిన్ను కాపాడుతాడు. తగ్గించుకో.